నమస్తే. ఫైబర్‌నెట్ ఎండీ దినేష్ కుమార్‌ను రాజద్రోహిగా ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తీవ్రంగా విమర్శించడంపై ఉన్నత ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జీవీ రెడ్డి రాజద్రోహి ఆరోపణలు తమను హర్ట్ చేశాయి అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలి అని ఐఏఎస్ల సంఘం నిర్ణయించినట్లు ప్రభుత్వ అనుకూల పత్రిక రాయడం గమనార్హం. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిఎస్ తీరుపై కూడా బహిరంగంగా జీవీ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఏకంగా తన సంస్థకు సంబంధించిన ఎండీ దినేష్ కుమార్పై ఐఏఎస్ అధికారి అంటూ ప్రత్యేకంగా నొక్కి చెప్పి మరీ ఘాటు వ్యాఖ్యలు చేయడాన్ని వాళ్లు సీరియస్గా తీసుకున్నట్టు అర్థమవుతోంది. అధికార పార్టీకి చెందిన వాళ్లమనే ఉద్దేశంతో ఇష్టానుసారం నోరు పారేసుకుంటుంటే తాము ఊరికే ఉంటే ఉనికికే ప్రమాదమని ఐఏఎస్ వర్గాలలో చర్చ జరుగుతోంది. అందుకే జీవీ రెడ్డి కామెంట్స్పై ఐఏఎస్ల సంఘం మీడియాతో మాట్లాడకుండా నేరుగా చంద్రబాబు వద్దే తేల్చుకోవాలి అనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు జీవీ రెడ్డి కామెంట్స్పై మౌనంగా ఉంటే రేపు మళ్లీ ఇలాంటివి పునరావృతం అవుతాయి అనే ఆందోళన, భయం ఐఏఎస్లలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే తమ నిరసనను తెలియచేయడానికి సీఎంను కలిసేందుకు వాళ్లు నిర్ణయించినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.